Very good morning, my dear friends. I wish you a prosperous and happy New Year 2025. Today we discussed the Booker Prize, winners and their novels in particular years. ఈరోజు మనం సెషన్లో ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మకంగా పేర్కొనబడేటువంటి బుక్కర్ ప్రైజ్ విశేషాలని తెలుసుకుందాం. బుక్కర్ ప్రైజెస్ అనేటువంటివి యాన్యువల్ అవార్డ్స్, వార్షిక పురస్కారాలు. ఈ పురస్కారంని 1969లో యునైటెడ్ కింగ్డమ్లో ఎస్టాబ్లిష్ చేశారు. When was the Booker Prize established? Booker Prize was established in the year 1969 in the United Kingdom. ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మకంగా పేర్కొనబడేటువంటి వార్షిక పురస్కారమైనటువంటి బుక్కర్ ప్రైజెస్ను 1969లో యునైటెడ్ కింగ్డమ్లో ప్రారంభించారు. సాహిత్యంలో రచించినటువంటి ద బెస్ట్ ఫిక్షన్ నవలకు గాను ఈ యొక్క పురస్కారమును ప్రదానం చేస్తుంటారు. ఆంగ్ల భాషలో రచించినటువంటి బెస్ట్ ఫిక్షన్ నవలకు గాను ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి వార్షిక పురస్కారము బుక్కర్ ప్రైజ్. ఇప్పుడు మనము కరెంట్ అఫైర్ ఇన్ఫర్మేషన్తో పాటు స్టాండర్డ్ ప్రీవియస్ ఇయర్స్లో ఏ నవల రచయితలు ఏ నవలకు గాను బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారనే విశేషాలను ఈ యొక్క సెషన్లో తెలుసుకుంటున్నాం. ఇయర్ 2024 సంవత్సరానికి గాను నవంబర్ 14, 2024 సంవత్సరము ఈ యొక్క బుక్కర్ ప్రైజ్ విజేతను ప్రకటించడం జరిగినది. మిస్ సమంతా హావే ఫ్రమ్ ద బ్రిటన్ దేశస్థురాలైనటువంటి బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే గారు తను రచించినటువంటి ఆర్బిటాల్ అనే నవలకు గాను 2024 సంవత్సరము బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. సమంతా హావే బ్రిటిష్ రచయిత్రి మిస్ సమంతా హార్వే గారు తను రచించినటువంటి సైన్స్ ఫిక్షన్ నవల్ పేరు ఆర్బిటాల్ గాను 2024 సంవత్సరం బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. ఈ ఆర్బిటాల్ యొక్క ప్రత్యేక విశేషాన్ని మనము తదుపరి వీడియోలో తెలుసుకుందాము. ఆ వీడియో యొక్క టైటిల్ సాహితీ లోకం ఇచ్చినటువంటి వనితలు. 2023 సంవత్సరం గాను ప్రీవియస్ ఇయర్ పౌల్ లించ్ ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి పాల్ లించ్ గారు తను రచించినటువంటి ప్రొపెట్ సాంగ్ నవలకు గాను 2023 సంవత్సరము బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారు. We have to know how many of the novelists from our India and Indian origin won the Booker Prize. మన భారతదేశ సంతతి నవలా రచయితలు మరియు భారతదేశానికి చెందినటువంటి నవలా రచయితలు మొత్తం కలిపి ఇప్పటి వరకు 5 నవలా రచయితలు ఈ యొక్క బుక్కర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగినది. 1971లో మొదటిగా 1971లో విఎస్ నైపాల్ గారు తను రచించినటువంటి ఇన్ ఏ ప్రీ ట్రీ నవలకు గాను నవలకు గాను 1971లో బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు.
1981లో సల్మాన్ రష్దీ గారు తను రచించినటువంటి మిడ్ నైట్స్ చిల్డ్రన్ నవలకు గాను మిడ్ నైట్స్ చిల్డ్రన్ CHILDREN మిడ్ నైట్స్ చిల్డ్రన్ నవలకు గాను 1981లో సల్మాన్ రష్దీ గారు బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. థర్డ్ 1997లో అరుంధతి రాయ్ గారు తను రచించినటువంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచనకు గాను 1997లో విజేతగా నిలుచున్నారు. 2006వ సంవత్సరంలో కిరణ్ దేశాయ్ గారు తను రచించినటువంటి ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ నవలకు గాను 2006లో విజేతగా నిలిచారు. 2008వ సంవత్సరంలో అరవింద్ అడిగా గారు తను రచించినటువంటి వైట్ టైగర్ నవలకు గాను బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ రీక్యాప్చులేట్. ఒకసారి మనము రివిజన్ చేద్దాము. మీరందరూ నోట్స్ తీసుకొని బిట్లు వారిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాము. మనము రివిజన్ చేద్దాము. మీరందరూ నోట్స్ తీసుకొని బిట్లు వారిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాము. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ని మనము ఈ నూతన సంవత్సరం నుండి మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మన సాహితీ లోకముకు సంబంధించినటువంటి విశేషాలని డిస్కస్ చేస్తూ క్రమేణా ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి పోయిట్స్, ఎస్సేట్స్, నావలిస్ట్స్, డ్రామటిస్ట్స్ అండ్ పామ్స్, పోయిటరీ పామ్స్, ప్రోజ్ పామ్స్, దట్ మీన్స్ లిటరీ ఫార్మ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. గ్రామర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు డిస్కస్ చేస్తాం క్రమేణా తరగతులలో. కాబట్టి ఒకసారి గమనించండి. బుక్కర్ ప్రైజ్ విశేషాన్ని మనం ఈ వీడియోలో చూస్తున్నాము. బుక్కర్ ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1969 ఇన్ ద UK. సో 1969వ సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్లో ప్రారంభించారు. ఇది ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి పురస్కారం. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ప్రైజ్ ఫర్ ద బెస్ట్ ఫిక్షన్ నావల్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. ఆంగ్లంలో రచించినటువంటి ఉత్తమ నవలకు గాను ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి
పురస్కారము బుక్కర్ ప్రైజ్. మరి కరెంట్ అఫైర్స్ ఏంటంటే 2024 సంవత్సరం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో మిస్ సమంతా హార్వే ఫ్రమ్ ద బ్రిటన్ దేశానికి చెందినటువంటి సమంతా హార్వే గారు బ్రిటిష్ రైటర్, బ్రిటిష్ రచయిత్రి ఆర్బిటాల్ అనేటువంటి సైన్స్ ఫిక్షన్ నవలకు గాను ఈ సంవత్సరం బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ఆర్బిటాల్ యొక్క ప్రత్యేక విశేషాన్ని మనము మరి యొక్క సెషన్లో, తదుపరి సెషన్లో తెలుసుకుంటాము. ఆ యొక్క వీడియో పేరు సాహితీ లోకం ఇచ్చినటువంటి వనితలు అని తీసుకున్న నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వరకు వచ్చింది. దాని విశేషాలు ఏమిటి, బుక్కర్ ప్రైజ్ వరించినటువంటి ఆర్బిటాల్ యొక్క విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. 2023 సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరము పాల్ లించ్ ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి ఐరిష్ నవలిస్ట్కి ఈ యొక్క బుక్కర్ ప్రైజ్ రావడం జరిగింది. తను రచించినటువంటి ప్రొపెట్ సాంగ్ నవలకు గాను 2023 విజేతగా నిలిచారు పాల్ లించ్ గారు. మరి భారతదేశం నుంచి ఫ్రమ్ ఇండియా దట్ మీన్స్ ఇండియన్ ఆరిజిన్ నవలిస్ట్స్, భారతదేశ సంతతికి చెందినటువంటి నవలా రచయితలు ఎంతమంది ఈ యొక్క బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారు అనగా 5 ఇప్పటి వరకు గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ నవలిస్ట్స్ అండ్ ఇండియన్ ఆరిజిన్ నవలిస్ట్స్ టుగెదర్. 1971లో విఎస్ నైపాల్ గారు తను రచించినటువంటి ఇన్ ఎ ప్రీ ట్రీ అనే నవలకు గాను బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారు. 1981లో సల్మాన్ రష్దీ గారు తను రచించినటువంటి మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే నవలకు గాను బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. 1997లో అరుంధతి రాయ్ గారు తను రచించినటువంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు గాను బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. 2006లో కిరణ్ దేశాయ్ గారు తను రచించినటువంటి ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనేటువంటి నవలకు గాను బుక్కర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. 2008లో అరవింద్ అడిగా గారు తను రచించినటువంటి వైట్ టైగర్ అనే నవలకు గాను ఈ యొక్క బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారు. కాబట్టి ఒక్కసారి మనం విజేతల పేర్లు, వారు రచించిన నవలల పేర్లు, ఇయర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, సమంతా హార్వే గారు 2024 won the Booker Prize for her novel Orbital. It is a science fiction. Second, 2023, last year, Paul Lynch from Ireland, he is an Irish novelist, won the Booker Prize for his novel Prophet Song. From our India and Indian origin, 5 novelists won the Booker Prize till now. 1971, V.S. Naipaul for his novel In a Pretty Tree. And in the year 1981, for his novel, Salman Rushdie won the Booker Prize for his novel Midnight Children. For year 1997, Arundhati Roy won the Booker Prize for her novel The God of Small Things. And 2006, Kiran Desai won the Booker Prize for her novel The Inheritance of Loss. In the year 2008, Aravind Adiga, this was the question asked in AP Set examinations also. Aravind Adiga won the Booker Prize for his novel White Tiger. So, my dear friends, make a note of this board information and prepare. Let's hope for the best videos in coming days. Make a comment on this video and let me know that how to move ahead. Thank you all.